థ్యాంక్ యూ. హలో హలో, గణేష్ గారికి యాక్సిడెంట్ అయింది. అడ్మిట్ చేశారు. అరే గణేష్కి యాక్సిడెంట్ అయిందంట్రా, పదండి చూద్దాం, పదండి. ఆగండి ఆగండి, మీ గణేష్ ప్రాణానికి ఏ ప్రమాదం లేదు, కానీ డాక్టర్, ఏదో చిన్న యాక్సిడెంట్ అయింది, దానికి నన్ను పడుకోబెట్టేలా. నేను డాన్స్ ప్రాక్టీస్కి వెళ్ళాలి. గణేష్ నా కాళ్ళు, నా కాళ్ళు, నా కాళ్ళు గణేష్ సార్ 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 మన ఆపోజిట్ వాడికి కాళ్ళు పోయాయి. ఏంటి? అదే సార్, ఆ గణేష్ గారికి యాక్సిడెంట్ లో 2 కాళ్ళు పోయాయి. చూడండి సార్. పోయాడు, అయిపోయాడు. వాడికి 2 కాళ్ళు పోయాయి. నేనే నంబర్ 1. మనల్ని విడదీయటం వాడి వల్ల కాదురా, అది చాలా కష్టం. నాకు తెలుసురా, కానీ ఫోన్లో కూడా ఫిట్టింగ్ పెట్టాడు. నాకు ఫోన్ చేశాడు. ఇప్పుడు వాడి గొడవ ఎందుకు, వదిలే. చూసావా, వాడు ఇక్కడ కూడా వచ్చేసాడు. రాని, వాడి బ్యాడ్ టైం స్టార్ట్ అయ్యింది. ఆ కాంట్రాక్ట్ లేదు. బిజినెస్ లో ఫ్రెండ్ అంటున్నాడు, నాకు నచ్చదు. నువ్వు వచ్చి కూర్చో. అన్నయ్య అన్నయ్య, వాడికి బ్యాడ్ టైం, నాకు గుడ్ టైం. అన్నయ్య, ఆ గణేష్ గారి చాప్టర్ క్లోజ్. యాక్సిడెంట్ లో 2 కాళ్ళు పోయాయట, ఇక లైఫ్ లో డాన్స్ చేయలేడు. నేనే నంబర్ 1. నువ్వు హ్యాపీయే కదా? చాలా హ్యాపీ అన్నయ్య. గాడ్ ఇస్ గ్రేట్. నేను వెళ్ళి పార్టీ చేసుకోవాలి. వస్తానన్నయ్య, బాయ్. బాయ్. రేయ్ సార్, గాడ్ ఈజ్ గ్రేట్ అంట. ఆ లారీ పంపింది మనమేనని నా తమ్ముడికి తెలియదు. వాడికి అమ్మా నాన్న ఎవ్వరూ లేరు, అన్నీ నేనే. వాడికి ఏదైనా జరిగిందో అదే లారీ నీకు పంపిస్తా. అర్థమైందా? జాగ్రత్తగా చూసుకో. వెళ్ళు. మీకు ఎలా చెప్పాలో నాకు తెలియటం లేదు. ఈ స్పాన్సర్షిప్ ఆంటోనికి వెళ్ళిపోతున్నందుకు మా అందరికి బాధగా ఉంది. మా అందరికన్నా సమీర్ ఎక్కువ ఫీల్ అవుతున్నాడు. అందుకే అన్నయ్యకి యాక్సిడెంట్ ఇన్ని రోజులైనా మేమేం మాట్లాడలేదు. బాంబే హెడ్ ఆఫీస్ వాళ్ళు ఇతన్ని పంపించారు. అన్నయ్యతో డైరెక్ట్గా ఈ విషయం ఎలా చెప్పాలో మాకు అర్థం కావటం లేదు. ఎలాగైనా అన్నయ్యతో నువ్వే డాక్యుమెంట్స్ మీద సైన్ చేయించాలి. అన్నయ్య అన్నయ్య, స్పాన్సర్స్ కింద వెయిట్ చేస్తున్నారు. ఇందులో సంతకం చేయమన్నారు.
ఈ డాక్యుమెంట్స్ మీద మీరు సంతకం పెడితే 1 minute. నీ ఫ్రెండ్ గణేష్కి ప్రియా ప్రియా హలో ఏంటమ్మా ఎలా ఉన్నావు? బాగున్నావా? ఏం చేస్తున్నావు? డాన్స్ ప్రాక్టీసా? ఓ మర్చిపోయాను, నీ కాళ్ళు లేవు కదూ. నీ పరిస్థితి ఆలోచిస్తుంటేనే నాకు బాధేస్తుంది. నువ్వు బాత్రూమ్కి వెళ్ళాలన్నా కూడా ఒకరి హెల్ప్ కావాలి కదా. పోనీ నన్ను పంపించమంటావా? ఓ మర్చిపోయా, మీ సిస్టర్ ఉంది కదూ. బాత్రూమ్కి లేడీస్ బాగుండదు. నెక్స్ట్ ఇయర్ నేషనల్స్ లో నేనే గెలుస్తానంట, ఇంటర్నేషనల్స్ కి నేనే వెళ్తానంట. యాక్సిడెంట్ నీకు, అగ్రిమెంట్ నాకు, అది లెక్క. ఇంకా నువ్వు డాన్స్ చేయడం కష్టం. హ, అదే నీ ప్లేస్ లో నేనుంటే ఎప్పుడో చచ్చిపోయిండేవాడు. ఇప్పుడు పెడతాను సంతకం. అదే నీ ప్లేస్ లో ఎప్పుడో చచ్చిపోయిండేవాడు. ఏంటనే నువ్వు చేస్తున్నది? నువ్వేదో సాధించాలని తపన పడ్డప్పుడు నీ చెల్లి నేనందుకు గర్వపడ్డాను, కానీ నువ్వు ఇలా చేస్తున్నందుకు సిగ్గుపడుతున్నాను. మరేం చేయమంటావు? నేనేం తప్పు చేశానని దేవుడు నాకు ఈ శిక్ష వేశాడు. డాన్స్ జీవితం అనుకున్నాను, జీవితంలో డాన్స్ లేకుండా చేశాడు. నేనెందుకు బతకాలి? బ్రతకాలన్నయ్య. ఒక మనిషి చనిపోతే ఆ మనిషే చనిపోయినట్టు, కానీ నువ్వు చనిపోతే కళ్ళు కూడా చనిపోయినట్టే. కళ్ళు చనిపోకూడదన్నయ్య. చావడానికి ఒక్క క్షణం చాలు, కానీ సాధించడానికి ఒక జన్మ కావాలి. అంతా బీట్ కి డాన్స్ చేస్తే నువ్వు మాత్రం నీ ఫ్యాన్స్ హార్ట్ బీట్ ని టచ్ చేసేలా డాన్స్ చేస్తావు. కాళ్ళు లేనంత మాత్రాన చనిపోవాలని ఎందుకు అనుకున్నావన్నయ్య? చెవిటి వాడైన బీథోవెన్ అద్భుత సంగీతాన్ని అందించలేదా? గుడ్డివాడైన బ్రెయిలీ లిపిని కనిపెట్టలేదా? కుంటివాడైన స్టీఫెన్ హాకింగ్ సైంటిస్ట్ కాలేదా? అడుగులు వేయడానికి కాళ్ళు లేకపోయినా అద్భుతాలు సృష్టించడానికి నీలో గొప్ప కళ ఉందన్నయ్య. మనసుంటే మార్గం ఉంటుంది. ఒక దీపంతో కోటి దీపాల్ని వెలిగించొచ్చు. నువ్వు తలుచుకుంటే నీలాగే ఇంకొకరిని తయారు చేయొచ్చు. నెక్స్ట్ ఇయర్ డాన్స్ కాంపిటీషన్ లో నీ తరపున అతనితో డాన్స్ చేయించొచ్చు. ఇంటర్నేషనల్స్ కి కూడా పంపించొచ్చు. నీ ఆశయాన్ని సాధించవచ్చు. నువ్వు చేస్తావన్నయ్య, నాకు నమ్మకం ఉంది. నువ్వు చేస్తావు. ఇది నీ కోసమో నా కోసమో కాదు, నీలో ఉన్న కళ కోసం తప్పకుండా నువ్వు చెయ్యాలి. నిన్ను అవమానించిన యాంథనీకి నువ్వేంటో, నీ డాన్స్ పవర్ ఏంటో చూపించాలి. ఓకే గైస్, థ్యాంక్ యూ. మీరందరూ వెళ్ళొచ్చు. ప్రియా, అన్నయ్య, మనిషి చేసే పనిలో స్టైల్ ఉండాలి కానీ మనిషికి స్టైల్ ఉండకూడదు. వీళ్ళ హెయిర్ కట్లోనూ డ్రెస్సింగ్లోనూ స్టైల్ ఉంది కానీ వీళ్ళు చేసే డాన్స్లో స్టైల్ లేదమ్మా. ఏదో టైం పాస్ కోసం చేస్తున్నారు. డాన్స్ అంటే మనిషి శరీరంలో ప్రతి అణువు నర్తించాలమ్మా. వాళ్ళ చూపులో డాన్స్ ఉండాలి, వాళ్ళ ఊపులో డాన్స్ ఉండాలి, వాళ్ళ నడకలో డాన్స్ ఉండాలి, వాళ్ళ నవ్వులో డాన్స్ ఉండాలి. వాడి జీవితమే డాన్స్ అయి ఉండాలి. డాన్స్ కోసం ప్రాణమైనా ఇచ్చేవాడే నాకు కావాలి. అందరికీ నమస్కారం. నా ప్రోగ్రామ్ చూడడానికి వచ్చారు, నాకు చాలా సంతోషంగా ఉంది. 1 minute. ఎందుకురా డిస్టర్బ్ చేస్తున్నావు షోని? రోజు పిచ్చి వాళ్ళ మాట్లాడకరా. మనం డాన్స్ స్కూల్లో పనిచేస్తున్న విషయం మర్చిపోతున్నావా? మాస్టర్ చూసారంటే మనకి కొట్టి పనిలోంచి తీసేస్తారు. రే రే రే, నేను ఎప్పుడో ఒక రోజు పెద్ద రేంజ్కి వస్తాను, అప్పుడు నా షో చూడడానికి కూడా చాలా మంది వస్తారు. మాస్టర్ వచ్చారు. ఏం చేస్తున్నారు? డాన్స్ వచ్చి పని చేస్తున్నాం అండి. పాప పని చేస్తున్నాం. రేయ్, మాస్టర్ చెప్తున్నారు కదా ఎప్పుడు షో గురించి బాబు పని చేయరా. రే, స్టూడెంట్స్ వస్తున్నారు వెళ్ళు. ఇవన్నీ తీసి. నమస్కారం అన్నా, నేను బైక్ మీద అమ్మాయి వెళ్తున్నావు, నేను చూసా. కూర్చోండి. థ్యాంక్ యూ. ఐఎమ్ సుభాష్. ఐమ్ రవి, స్టార్ హోటల్ మేనేజర్ని. మా హోటల్లో
మీరు డాన్స్ ప్రోగ్రామ్ చేయాలి ఇప్పుడే అర్జెంటుగా టైం లేదు ఏమనుకోవద్దు. ఓకే అలాగే చేద్దాం. మీకు ఏ టైప్ డాన్స్ కావాలి? బ్రేక్ డాన్స్, రాక్ అండ్ రోల్, హిప్ హాప్, సాల్సా? నో, మంచి ఆంధ్ర ఫోక్. సార్ వాట్ ఫోక్? యా, మీరు వచ్చేటప్పుడు బయట బోర్డు చూడలేదా? అది కాదు సార్, సారీ, బయలుదేరండి ప్లీజ్. అది కాదు సార్, ప్లీజ్. ఐఎమ్ సారీ, క్లాస్కి టైం అవుతుంది ప్లీజ్. సార్ సార్ నమస్కారం సార్. సార్ ఈ ఛాన్స్ మాకు ఇవ్వండి సార్, మేము కూడా డాన్సర్లమే సార్. అవును సార్. మీరు డాన్సర్లా? సార్ అద్దాలు తుడుస్తున్నాం అనుకోవద్దు సార్, మాకు టైం రాలేదు సార్. మీరు మాకు ఈ ఛాన్స్ ఇచ్చారంటే మాకు చాలా హెల్ప్ అవుతుంది సార్. సార్ నా పేరు రాఘవ, వీడి పేరు శివ. నమస్తే సార్. వీడు కిరణ్. నమస్తే సార్. వాడు సీను. నమస్తే సార్. వాడు భాష సార్, మెకానిక్. మోగోడు సార్, కానీ డాన్స్ మాత్రం భలే చేస్తాడు సార్. ఏంటయ్యా, ఒక పక్క మెకానిక్ అంటారు, మరో పక్క డాన్స్ నేర్చుకున్నాం అంటారు. ఇంతకీ మీరు ఎక్కడ నేర్చుకున్నారు? మీ గురువు ఎవరు? ఈ మధ్య హైదరాబాద్ లో యాక్సిడెంట్ లో కాళ్ళు పోయాయి కదా సార్. ఓ గణేష్, ఆయన నేర్పించారా? ఆయన నేర్పించలేదు సార్, ఆయన గురువు అనుకుని ఫోటో పెట్టుకుని మేమే నేర్చుకున్నాం సార్. ఏంటయ్యా మీరు చెప్పేది? సార్ మాకు డబ్బులు కూడా అవసరం లేదు సార్. మా డాన్స్ చూసి 10 మంది క్లాప్స్ కొడితే అంతే చాలు సార్. ఈ ఛాన్స్ మాకు ఇవ్వండి సార్. సార్ ఇప్పుడే సార్ మేము ఫ్రీగా దొరుకుతాం, ఇంకో 1 year తర్వాత దొరకం. డాన్స్ బేబీ డాన్స్ అప్లై చేసాం, అది వచ్చింది అనుకోండి టీవీ నుంచి సినిమా పెద్ద స్టార్స్ అయిపోతాం. మీరు చెప్పేది ఎలా నమ్మాలి? సార్ మీరు ఏం సార్ నమ్మట్లేదు? రే మేము ఇక్కడే డాన్స్ చేసి చూపిస్తాం, చూడండి సార్. రండి. రండయ్యా. మన అమ్మాయికి అమెరికా సంబంధం చేశాం కదా, ఆయన ఫ్రెండ్స్ వీళ్ళ కోసం వెస్టర్న్ డాన్స్ అరేంజ్ చేస్తే వీళ్ళేమో ఆంధ్ర ఫోక్ కావాలన్నారయ్యా. మరి మనం అరేంజ్ చేయాలి కదా. కరెక్టే కదా. అందుకే ఎవరినైనా తీసుకురమ్మని పంపించాను. వచ్చేసాను సార్. సుభాష్ వాళ్ళు దొరికారా? దొరికారు సార్, అరుగుండి సార్. భలే ఎంజాయ్ చేశారా మన డాన్స్ ని. నా పరువు నిలబెట్టారయ్యా. మంచి అవకాశం ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సార్. ఎంత స్టైల్ గా చేశారయ్యా. ఇదిగో 5,000 ఉంచండి. 5,000 ఈ డబ్బులు తీసుకుని ఫుల్గా ఎంజాయ్ చేద్దారా? అవునా, వండర్ఫుల్ ఐడియా. బ్యూటిఫుల్. స్విమ్మింగ్ పూల్ ఏం కాదు, వేసుకోవడానికి మంచి డ్రెస్ లేదు, డాన్స్ చేయడానికి మంచి షూ లేదు. బ్యూటిఫుల్ అట. సార్ వెళ్ళొస్తాం సార్. వస్తాం సార్. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్. ఏమయ్యా ఇది టీ మేం తాగాలి. కర్మరా బాబు, ఇందులో చూస్తే ఏకంగా నీ మొహమే కనబడుతుంది. ఆహా, ఈ నోట్ ఇచ్చింది నువ్వేనా? అవును. ఇందులోంచి చూస్తే మొత్తం విశాఖపట్నం కనబడుతుంది. మేము తీసుకోలేదేటి? నువ్వు ఇచ్చే నోట్ కన్నా మేము ఇచ్చే టీ ఎక్కువ. తాగేస్. ఏంట్రా డల్గా ఉన్నావు? మా అమ్మాయి కాలేజ్కి వెళ్ళనంటుందిరా. ఏం పరిస్థితి తప్పిందేటి? అదేం కాదురా, ఆ. కుర్రాళ్ళు ర్యాగింగ్ చేస్తున్నారంట. కాలేజ్ అన్నాక ర్యాగింగ్ చేయడం మామూలే కదా. మాటలతో చేస్తే పర్లేదురా, ఆ. ఒంటి మీద చేతులు వేస్తున్నారంట. మరైతే పోలీస్ కంప్లైంట్ డెవలప్ అయ్యా. ఇద్దామనే అనుకున్నాను రా. ఆ. ఆ కుర్రాళ్ళు ఎమ్మెల్యే గారు అబ్బాయి ఉన్నాడు. అయితే నీకు మంచి ఐడియా చెప్తాను చూడు. ఆ. ఆ రిచ్ ఫ్లాట్స్ లో ఓ చిన్న గదిలో 4 కుర్రోళ్ళు రెంట్ కొంటున్నారు. అందులో రాఘవన్ ఒక కుర్రోడు ఉన్నాడు, చాలా మంచోడు. కాకపోతే ఆడికి ఒక చిన్న మైనస్ పాయింట్ ఉంది, అది మన ప్లస్ పాయింట్. దాన్ని కనుక మనం యూజ్ చేసుకున్నాం అనుకో, నీ పని అయిపోయినట్టే. ఏం చెయ్యాలి? ఏంటంటే నువ్వు చిరువులాగా డాన్స్ చేస్తావు అంటే చాలు, టౌన్ 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 రెచ్చిపోయి డాన్స్ చేసేస్తాడు. నువ్వు మెగాస్టార్ లా ఫైట్ చేస్తావు అంటే చాలు, మొత్తం పవర్ అంతా చూపించేస్తాడు. పిల్లలు డ్రెస్ ఎలా ఉంది? థ్యాంక్ యూ. ఆలే నేటి. ఏ రాఘవా, ఏంటి మొత్తం జటపలన్నీ మార్చేసా? యా, నేను వెళ్ళి ఒక పెద్ద ప్రోగ్రామ్ చేసాం, డబ్బులు వచ్చాయి. ముగ్గురికి 3 జతలు హ్యాపీగా ఉన్నప్పుడు వేసుకుంటాం. డ్రెస్ బాగుందా? బ్రహ్మాండంగా ఉంది. ఈ గెటప్ లో నువ్వు ఎలాగున్నావో తెలుసా? సినిమా హీరోలో ఉన్నావు. నువ్వు చెప్పింది జరిగిందనుకో, ఆ. నీ హోటల్ పగల కొట్టేస్తా. అదేడే బాబు. 5 స్టార్ హోటల్ కట్టిస్తాను. థ్యాంక్ యూ. వస్తా? చిరు. నమస్కారం సార్. నమస్కారం సార్. రాఘవ అంటే మీరేనా? సార్ నిన్న మీరు కూడా ప్రోగ్రామ్ చూసారా? ఇంకో ప్రోగ్రామ్ బుక్ చేయడానికి వచ్చారా? రండి సార్, కూర్చోండి సార్, ఏయ్, కూర్చోండి. ఇదేం కావాలో చూడు. ఏయ్, సార్ కుట్టి చెప్పరా? సార్ ప్రోగ్రామ్ ఎక్కడ చేయాలి సార్? ప్రోగ్రాం కాదు సార్, మా అమ్మాయిని కాలేజీలో ఏడిపిస్తున్నారు. మీరే ఎలాగైనా కాపాడాలి సార్. టీ క్యాన్సల్. నన్ను చూస్తే రౌడీలా కనిపిస్తున్నానా? లేదు సార్. డాన్స్ ఎలా అయ్యా మేము? వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చుకో. చిరు, మీరు చిరంజీవిలా డాన్స్ చేస్తారంట. కంట్రోల్. మెగాస్టార్ లా ఫైట్స్ చేస్తారంట. ఇంకా కష్టం. జరుగు చెప్తా. నిజంగానే బాగున్నానంటావా? చాలా బాగున్నారు. అందుకే చిరుల హెయిర్ స్టైల్ కూడా మార్చాను. అవును, మన సిస్టర్ నేర్పించింది ఎవరు?